ఏమిటా కాలం? పైకాలం కాదు, పోయే కాలం. బొట్టుమూత మోగుతూ ఉందిరా. ఆడలేని సానికి మధ్యలో ఓడేలే. ఏమన్నా? ఎవరు నువ్వు? స్వామి, వీడు మన మధ్యలో వాడు కాడు, ఎవడో దుర్మార్గుడు. అప్పన్నా, గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. ఆరితుంటరి గెంటిస్తే వేషం మార్చి మళ్ళీ ఇంట్లో ప్రవేశించావా? ఎవరు నువ్వు? నేనే గురుస్వామి, తెనాలి రామకృష్ణ కవిని, తమ శిష్య ప్రమాణమును. అసలు శిష్యుడివే కాదంటుంటే అణువును పరమాణువును అంటూ బయలుదేరావే. అనుగ్రహించండి స్వామి, నా మొరాలకించండి. సంస్కృతాంధ్రాలు చదువుకున్నాను, ఉభయ భాషల్లోనూ అనర్గళంగా కవిత్వం చెబుతాను. నువ్వు ఒక కవివేనా? కవుల గౌరవాన్ని గంగపాలు చేశావు. మన్నించండి మహాశయ, రాచబాటను రానివ్వకపోతే నేను ఈ సాహసానికి పూనుకున్నాను. తమరు సాక్షాత్తు సరస్వతీమూర్తులని, కవితా పోషకులైన రాయలవారికి గురువులని, కవి పండిత పక్షపాతులని, కరుణా స్వభావులని విని కృష్ణాతీరం నుంచి ఇంత దూరం వచ్చాను. మీ పాదాల మీద పడ్డాను. నా అవజ్ఞతను మన్నించండి స్వామి. నన్ను కనికరించి రాజాశ్రయం కలిగించండి. ఈ జన్మలో నీకు లభించదు. నీకు ఒక వినయం లేదు, వివేకం లేదు, యుక్తాయుక్త విచారణ లేదు. నీ ముఖానికి రాజదర్శనమా? అసంభవం. అడిగే బయటికి పంపించు. స్వామి, స్వామి లేదు, ఆమె లేదు. లేదు పొమ్మంటే కాదొస్తానంటావే. వా, బుద్ధి లేదు. ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? ఆదరిస్తారని ఆశపడ్డాను. నీ ఆత్మస్వరూపం ఇప్పుడు అర్థమైంది. అంటే ప్రేరకు మర్యాదగా వెళ్తావా, లేకపోతే అర్థజంత ప్రయోగం? ఆ సాయం మీరు పట్టక్కర్లేదు స్వామి, నేనే వెళ్తాను. అడియేన్ గురుదేవ. మూఢుడు, ఆకతాయి, నీచుడు, పగటి వేషగాడు, పిచ్చివాడు కాను స్వామి. కాళికాదేవి కనికరించిన కవిని, మహాకవిని, వికట కవిని. అమ్మా, బాగుంది, బడే బాగుంది. ఏమిట్రా సంబరం? నాన్న కోసమే పట్టనమ్మ కిటుకు చూడు. నా అదృష్టం కొద్దీ దొరికారా నాయన, అబ్బా కొడుకులు ఇద్దరు. అవునమ్మా, నిన్ను నవ్వులో ఉంచడానికి. రాజస్థాన్లో ఆశ్రయం దొరకపోతే అందరూ ఏ నదిలోనూ మునగవలసింది. ఎందుకమ్మా? రాజస్థానం లేకపోతే దేవస్థానం ఉండనే ఉంది. వచ్చారా? ఆచార్యులు వారి దర్శనం అయిందా? ఏమన్నారు? రాజ్యసభకి ఎప్పుడు పెడతారు? నేను వస్తానన్నా. కోటలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, పల్లెక్కులు అన్ని ఉంటాను కదా. రాజుగారు సింహాసనం మీద కూర్చుంటారా నాన్న? సింహాలంటే నిజంగా సింహాలనా? రాజుగారిని కరవు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మరేమీ లేదు, కలపాగా ఏం చూడదామా అని. దర్బారుకు తగినట్టుండాలిగా. సిద్ధంగానే ఉంది, ఉండండి తెస్తా. ఏమిటిది కమలా? చీర తలకు చుట్టుకోమంటావా? చీర కాదు, మధుపర్కు చుట్టుకోండి, శుభం కలుగుతుంది. అంతా దేవి నిర్ణయం. కమలా, మాధవ, ఇప్పుడు ఎలా ఉన్నాను రా? అలాగా ఉన్నా నాన్న, చాలా డెస్తా. శ్రవణాయ
भवति शतायुः पुरुषश्रतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। సామంతులారా, సామ్రాజ్య పౌరులారా, విదేశ ప్రతినిధులారా, విజయనగరాధీశ్వరులు సత్యము, దయ, ధర్మము తమ జీవితాశయాలుగా కులమత భేదాలు లేకుండా ప్రజాపాలన సాగించారు. వారి అడుగుజాడల్లోనే మేము సంచరిస్తున్నాం. కానీ బహమనీ సుల్తానులు మా ఆశయాలను అర్థం చేసుకోలేక మా అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు. మా సామ్రాజ్య శాంతికి, ప్రజాక్షేమానికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు వింటున్నాం. ఈ ప్రయత్నాలను మేమెన్నడూ సహించాం. హద్దుమీరి ప్రవర్తిస్తే అవసరమైన చర్య తీసుకొని వారికి గుణపాఠం నేర్పడానికి వినుదీయం. ఆ ప్రత్యక్ష చర్య అనివార్యమైతే సామ్రాజ్య ప్రజలందరూ ఏకజాతిగా నిలిచి మా నిర్ణయం జయప్రదంగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం. ఎవరది? ప్రజలు న్యాయం కోరుతున్నారు ప్రభు. ప్రవేశపెట్టు. ఏమిటి మీ విజ్ఞాపన? మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది. స్థిరాస్తి పంచలేకపోతున్నారు మహాప్రభు. కారణం? మా తండ్రి గారి 17 ఏనుగులు సగపాలు నాకు, 3వ పాలు 2వ వానికి, అందులో 3వ పాలు 3వ వానికి రావాలి. ఈ పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తోలేశారు. మాకు న్యాయం కలిగించండి మహాప్రభు. మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనివ్వం. ఈ సమస్యను గురించి ధర్మాధికారుల అభిప్రాయం? ఎన్ని విధాల భాగించి చూచిన జంతు హింస చేయకుండా పాళ్లు పంచటం సాధ్యంగా కనిపించటం లేదు ప్రభు. మరణించిన వాడు మతిలేని వాడు కాదు మహాప్రభు, ప్రతిభావంతుడైన ప్రభుభక్తి పరాయణుడు కనుకనే సాధ్యం కాని విభాగాలతో మరణ శాసనం రాశాడు. ఆయన అభిమతాన్ని మన్నించి ఆ ఏనుగులను తమరు స్వీకరించడమే న్యాయం. కాదు, పరమ అన్యాయం. సత్య దయా ధర్మాలకు ఆరవారమైన ప్రభువుల కొలువులు న్యాయాక్షరే కానీ అన్యాయం జరగరాదు. మరణించిన వారి ఆస్తిని వారి ఇష్ట ప్రకారం వారసులకు పంచలేక ప్రభుత్వాధీనం చేసుకోమని శాసించడం ధర్మం కాదు మహాప్రభు. ఈ మహాసభా నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేదెవరు? నేను. ఈ నేరానికి పరిహారం తెలుసా? తెలుసు. ఎవరు పిచ్చివాడు? కాను మహాప్రభు, తమ ఆశ్రితుణ్ణి. విద్యానగర పౌరుడవేనా? ప్రభువులు అనుగ్రహిస్తే అవుతా. నియోగి బిడ్డను. ఎందుకు నియోగించినా వినియోగపడతాను. నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా? ప్రభువుల సెలవైతే. ఏనుగు బొమ్మలు తెప్పించండి. ఎవరయ్యా నువ్వు? మాది కృష్ణా తీరం, తెనాలి. గార్లపాటి రామన్న మంత్రి కుమారుడు రామకృష్ణుడు. ఇవి పంచవలసిన 17 ఏనుగులు. శ్రీవారే భద్రగజారూఢులై ఇవి పంచడానికి ఏం చేశారనుకోండి, మీకు అభ్యంతరం ఉంటుందా? ఉండదు. శ్రీవారి ఏనుగులు మీ వాటిలో కలిపారనుకోండి, మీకు అభ్యంతరం లేదుగా? లేదు. చేర్చడానికి వీల్లేదు. పంచవలసినవి 17. పంచబడేవి కూడా 17 స్వామి. ఇప్పుడు వెరసి ఏనుగులన్నీ 17 కాదు 18. అవునవును 18. ఇందులో పెద్దవాడి సగపాలు 9 కదూ? అవును. రెండవ వాడి 3వ వంతు 6.
మూడవ వాడి పాలు 2. ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది వారి పాలు. సహబాష్ రామకృష్ణ, సహబాష్. మీ బుద్ధి బలం వల్ల మా భువన విజయం గౌరవం దక్కింది. మీరు సదా మా సభను అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక. ధన్యుణ్ణి మహాప్రభో, నేటికి నా తపస్సు ఫలించింది. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ సురంగ కమనీయంబై అద్భుతం. నీవు కవివే కూడా నా చిరంజీవి. నీ తపస్సే కాదయ్యా, మా తపస్సు కూడా ఫలించింది. వారు ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్దన కవీంద్రులు. చిన్నవాడవైన చక్కని పద్యం చెప్పావయ్యా. వీరు మధుర కవి నంది తిమ్మన్న గారు. మా కొలది జానపదులకు నీ కవనపు టీవీ అప్పునే, మా కొలది జానపదులకు నీ కవనపు టీవీ అప్పునే, కూపన తద్వేకములకు గగనధునే శ్రీకరముల చౌమ నంది సింగయ తిమ్మ. బాగు బాగు, కానీ గగనధుని నాకధుని అయితే కూపన తద్వేకములకు నాకధుని శ్రీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మ. ఆహాహా, ఇంకా రసవంతంగా ఉంటుంది మహాప్రభు. తమ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించింది. మహారాజ కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నాడు. స్వీకరించండి. సరస్వతి ప్రసాద్, ఇవి మీరు స్వీకరించండి. ఇక నుంచి మీరు మా ఆంతరంగికులు, ఆప్తులు. జై కృష్ణ